బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేల్ మండలం మార్మూల ప్రాంతంలోనూ భూ బకాసురులు కబ్జాలకు పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రే భారీ వాహనాలతో భూములను చదును చేస్తున్నారు. లంకమలకు వెళ్లే దారిలోని వీరబల్లి సమీపంలో ప్రభుత్వ భూములను చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో కబ్జాదారులు పారిపోయారు. గత కొద్ది రోజుల కిందటే అదే ప్రాంతంలో భూములు కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి కబ్జాకు గురైన భూములలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులు పెట్టి కబ్జాకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు. వదిలి వెళ్లిన వాహనాల ద్వారా భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ మనస. ఏదైతే కడప జిల్లా బద్వేల్ మండలంలోని మారుమూల ప్రాంతంలో కూడా భూ కబ్జా మాఫియా రెచ్చిపోతుందని అనుకోవచ్చు. అయితే రాత్రికి రాత్రే ప్రభుత్వ భూములపై కబ్జాలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో అయితే పూర్తిస్థాయి అయితే పరారైన భూ కబ్జాదారులు అయితే ఘటనకి ఎప్పుడు చర్చనీయంగా మారిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా స్థానికులు అనుమానం వచ్చే అక్కడే వెళ్ళినటువంటి వాహనదారులు కూడా పూర్తిస్థాయి అయితే అక్కడి నుంచి తరిమి కొట్టిన పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే వాహనదారు అక్కడ భూ కబ్జాకి పాల్పడుతున్నప్పుడు ఏదైతే జేసీబీలు కావచ్చు ఆ యంత్రాంగాలు కూడా పూర్తిస్థాయి అయితే ఒక్కసారిగా గ్రామస్తులు కూడా అదుపులోకి తీసుకొని ఎవరు చేస్తారని సరే కూడా ఏంటి ఇది ఎందుకు చేస్తున్నారు సరే ఒకసారి కూడా నిలదీయడం జరిగిందని సరే అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే గతంలో కూడా అదే ప్రాంతంలో భూములను అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేశారని అదే విధంగా రెవెన్యూ అధికారులు కూడా గుర్తించినట్లయితే తెలుస్తుంది. అయితే అప్పట్లో వారు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి సూచిక బోర్డులు పెట్టినా కూడా భూ కబ్జాదారులు మళ్లీ రెచ్చిపోయారని కూడా అక్కడున్న స్థానికులు అంటున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఎవరైతే అధికార పార్టీ అండదండలతో ఈ యొక్క భూ కబ్జాదారులకైతే పాల్పడుతున్నారో వారిపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పడం జరిగిందని ఈ యొక్క భూ మాఫియా ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే బద్వేలు నియోజకవర్గంలో ఎక్కువగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే డీకేటీ ల్యాండ్ ఏవైతే ఉంటాయో ఆ డీకేటీ ల్యాండ్ నే టార్గెట్ గా పెట్టుకుని ఏడబ్ల్యూ ల్యాండ్ కావచ్చు అదే విధంగా డీకేటీ ల్యాండ్ ని కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క భూ మాఫియాదారు ఎవరైతే ఉన్నారో అక్రమంగా ఆక్రమించుకొని వెంచర్లు వేసుకోవడం కావచ్చు అదే విధంగా పూర్తిస్థాయి అయితే భూములు ఏదైతే భూములు కావచ్చు వెంచర్లు కావచ్చు స్థలాలు కావచ్చు పూర్తిస్థాయి అయితే కబ్జాలకు గురయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇది జరుగుతుందా అనేసి కూడా పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. అయితే దీనిపైన పూర్తిస్థాయిలో అయితే జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి ఎవరి యొక్క భూ కబ్జాలకు పాటుపడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే విధంగా అయితే చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా అక్కడున్న గ్రామస్తులు కూడా వారి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి భూమాఫియాపై అధికారుల నిర్లక్ష్యము ఎంతవరకు ఉందనేసి కూడా పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క పూర్తి వివరాలు కూడా వెలుగులోకి త్వరలో వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే మనకు పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది మనస. అయితే కృష్ణ, చెప్పండి, భూములు కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు కదా, దానికి సంబంధించి హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో అయితే పూర్తిస్థాయి అయితే భూమాఫియా అయితే ఎక్కువగా రెచ్చిపోతుందని కూడా అనుకోవచ్చు. అయితే ఇటు అధికార గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ యొక్క భూమాఫియా ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే బద్వేలి నియోజకవర్గంలో పూర్తిస్థాయి అయితే భూములకు సంబంధించి ఎక్కువ రేట్లు అధిక రేట్లు ఉండడంతో ఆ యొక్క ప్రభుత్వ భూములను టార్గెట్ పెట్టుకుని ఈ యొక్క భూమాఫియా అయితే అక్రమదారులు అయితే రెచ్చిపోతున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క భూమాఫియాకి పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే ఇటీవల కాలంలో కూడా కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పూర్తిస్థాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఒక భూమాఫియా రెచ్చిపోయే విధంగా అయితే బద్వేలు నియోజకవర్గంలో పూర్తిస్థాయి అయితే ఈ యొక్క భూమాఫియా అయితే ఎక్కువ జరుగుతుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూడాలి ఏది ఏమైనప్పుడు కూడా జిల్లా కలెక్టర్ బద్వేలు నియోజకవర్గం పైన దృష్టి పెట్టేసి ఎవరైతే భూ అక్రమాలకి పాల్పడుతున్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా అదేవిధంగా వెంచర్లు కూడా పూర్తిస్థాయి అయితే ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పూర్తిస్థాయి అయితే డీకేటీ ల్యాండ్ కొంత మేరకు అదేవిధంగా రిజిస్టర్ ల్యాండ్ కొద్దిగా అయితే రిజిస్టర్ ల్యాండ్ తీసుకుంటారు. మరికొంచెము
డీకేటీ ల్యాండ్ ని కూడా ఆక్రమించుకొని ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకునే తరుణంలో కూడా కొందరైతే ఇక్కడ అయితే భూమాఫియాదారులు అయితే ఉన్నారైతే మొత్తానికి జిల్లా కలెక్టర్ కావచ్చు, బద్వేల్ ఆర్డీఓ కావచ్చు, పూర్తి స్థాయి అయితే వారిపైన నిఘా పెట్టేసి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మనస